జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారము మీకు అష్టమ స్థానం చాలా బలంగా ఉంది. అష్టమ స్థానం బలంగా ఉండడము ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ద్వితీయ లాభాధిపతి అయిన బుధ భగవానుడు మీకు సప్తమ స్థానంలో సంచారం చేయడం, దాంతోపాటు మీ ద్వితీయ లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం చేస్తూ ద్వితీయ లాభాధిపతి మీద నవమ దృష్టితో వీక్షించడం, ఇదంతా కూడా ఒక ప్లస్ పాయింట్ మీ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఏ విషయంలో ప్లస్ అండి? ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇది చాలా ప్లస్. మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, ఇది చాలా బాగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు మీ చుట్టూ కూడా అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే మీకు కూడా అందరితోటి మంచి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఏదైనా ఇదివరకు కాలంలో మిస్ అయిపోయినవి ఏవైనా ఉంటాయి, అరే ఇది నాకు రావాల్సింది, జస్ట్ అలా మిస్ అయిపోయింది, త్రుటిలో తప్పిపోయిందని అదృష్టకర సంఘటనలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ మీ తలుపు తడతాయి. ఇప్పుడు ఈ వారం మీరు క్యాప్చర్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అంటే మీకు లక్ తోడవుతుంది ఈ వారము. ఏదైనా సరే మీకు ఇది జరిగితే బాగుండు, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా మిస్ అయిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అది రిలేషన్స్ వైజ్ కావచ్చు, ఏదైనా అది ఈ వారం మీకు మళ్ళీ పునర్జీవితం అవుతుంది. లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి ఉంటూ లాభస్థానాన్ని బలోపేతం చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బలోపేతంగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ఒక ఆర్థికంగానే కాదు, ఇప్పుడు అందరికీ ఆర్థికమైన విషయాల్లోనే ఇది ఉండాలని ఉండదు కదా. మీరు ఏ ఏ విషయాల్లో అయితే ఇది అయితే బాగుండును కదా అని ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా అవుతాయి. ఉదాహరణకి మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, లేదా మీ ఇంట్లో వాళ్ళకే మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతకీ కుదరటలేదు, చూస్తున్నారు.
ఎప్పటికి తెగుతుందో, అవుతుందా కాదో అన్న నిస్సత్తువలో మీరుంటే ఈ వారం అవుతుంది. ఆల్రెడీ మీరు సంబంధం చూసారు, మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా అంటే లగ్గము పెట్టేసుకున్నారు. ఈ వారం అలాంటి కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక ఈ వారం చాలా బాగా అనిపిస్తుంది. పెళ్లి పనులన్నీ చాలా చురుగ్గా జరుగుతాయి. సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీరెవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో, సపోజ్ మీరు అంటే అబ్బాయి తరఫు వాళ్ళైతే మీరే పెళ్ళికొడుకైనా లేదా మీ పిల్లాడికి మీరు సంబంధం చూసి అది ఫిక్స్ చేసుకొనుంటే, వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అబ్బా! ఎంత మంచి సంబంధం వచ్చింది అని సంతోషపడతారు. ఇదే మీరు అమ్మాయి అయినా లేదా అమ్మాయి తరఫు వాళ్ళే అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చేస్తున్నా, ఆ అబ్బాయి తరఫు వాళ్ళు ఇంతకంటే మంచి సంబంధం మీకు దొరకదన్న విషయాన్ని మీరు ఈ వారం తెలుసుకుంటారు. అది ఇంకా ఇంకా అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి ఎవరికైనా అంతే అనుకోండి. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇది ఇంకా ప్లస్ పాయింట్ కదా! చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ వృత్తిలో ఎదుగుదల చూడొచ్చు. ఇది అంటే వాళ్ళంటారు మీ ఎంగేజ్‌మెంట్ అయిన దగ్గర నుంచి పిల్లాడికి బాగా కలిసొచ్చిందన్న నానుడి ఒకటొస్తుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలాగా ఏదో ఒకటి మంచి ఇదే ఉంటుంది. మీరు వివాహం అయింది. మీరు వైవాహిక జీవితంలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. స్వీట్ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ఫ్యాక్టర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అర్థం చేసుకునే ఫ్యాక్టర్‌లో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ వారం సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ వారము మీకు తెలియకుండానే మీకు అంటే చాలామంది ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉంటే, అరే! వీళ్ళని అనవసరంగా అపార్థం చేసుకున్నామని రియలైజ్ అయ్యే టైం ఇది. అది మీకు తెలుస్తుంది కూడా. వాళ్ళు రియలైజ్ అయ్యారు అని మీకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? వాళ్ళ మాటల ద్వారా అయినా తెలుస్తుంది. లేదా వాళ్ళైనా మీకు డైరెక్ట్‌గా చెప్పడం వల్ల అయినా తెలుస్తుంది. ఏదో ఒక రకంగా నేచర్ మీకు సంకేతాన్ని పంపుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ వారము మీకు లాభస్థానంలో ఉన్న గురు భగవానుడు మీకున్న కర్మ బంధనాల్లో చాలా వరకు ఆయన తగ్గిద్దామని అనుకుంటున్నాడు. సో, ఎవరైతే ముందు మీ మనసు ప్రశాంతత చేస్తున్నారో, ఎవరైతే మీకు ఇనుమికలుగా ఉన్నారో, వాళ్ళందరినీ మీకు ఫేవరబుల్‌గా మారుస్తున్నారు. అక్కడ అంటే వాళ్ళందరికీ అది ఇక్కడ ఒకటేంటంటే చర్య, ప్రతిచర్య. వాళ్ళ నుంచి చర్యలన్నీ ఆగిపోతాయి. సో, వాళ్ళు చర్యలు చేయడం వల్లే కదా ఇటు నుంచి ప్రతిచర్యలొచ్చేది. కొంతమంది ప్రతిచర్యలు చేయలేకపోయినా మనసులో బాధపడతారు. సో, అది కట్ చేయాలి. అది కట్ చేస్తేనే మీకు యోగాలన్నీ బలోపేతమవుతాయి. అది ఈ వారం ఈ డ్యూటీలో ఉన్నాడు. బృహస్పతి ఈజ్ ఆన్ డ్యూటీ. మీకు మంచి యోగాన్నివ్వడానికి ఏం చేస్తే ఈ యోగాన్ని మీకు ఇవ్వగలుగుతాడో దానికి సంబంధించిన మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా అలా ఇనమికలుగా ఉంటే అప్పుడే. ఒకవేళ అసలు మాకు అందరితో చాలా మంచి రిలేషన్ ఉంది అని అనుకుంటే, ఎవరైనా ఒకళ్ళిద్దరన్నా ఉంటారు. అలా కూడా లేదనుకుంటే, ఇంకా మీకు భగవంతుడి ఆశీస్సులు చాలా అత్యద్భుతంగా ఈ వారం తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్యగురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు,
అలాగే లలితా చాలీస, వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలితా సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలితా చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలితా చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత, శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాలని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు, తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.